ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6 లక్షల క్యూసెక్లుగా ఉంది. లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదతో కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద దాదాపుగా 6 లక్షల పైబడి క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం బ్యారేజ్ లెవెల్ను దాటి ఏదైతే పాండ్ లెవెల్ ఉంటుందో పాండ్ లెవెల్ ప్రస్తుతం 15.3 అడుగుల వరకు కూడా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత నీరు వస్తున్నప్పటికీ కూడా వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి ప్రస్తుతం 6 లక్షల పైబడి క్యూసెక్ల వరద కిందకు వచ్చిందంతా కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి మొత్తం కింద సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అదే సమయంలో అటు పులిచింతల దిగువనున్న కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, ఇటు ప్రకాశం బ్యారేజ్ దిగువనున్న కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను ఇటు ఎన్టీఆర్ అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు అప్రమత్తం చేశారు. ప్రజలెవరు కూడా నదులు దాటే ప్రయత్నం చేయదు, ఈ నదిని కృష్ణానదిని దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు ప్రకాశం బ్యారేజ్ దిగువనున్న తోటలవల్లూరు దగ్గర నుంచి దిగువనున్న అనేక లంక గ్రామాలు ఇప్పటికే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ వరద ఉధృతి మరికొంత కొనసాగే పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 7 లక్షలకు పైబడి వరద వచ్చే అవకాశం అయితే ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పూర్తిగా ఇటు కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులంతా కూడా నదీ పరివాహక ప్రాంత అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇక అదే సమయంలో ప్రస్తుతం విజయవాడ ఏదైతే ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నడుస్తున్న సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులంతా కృష్ణానదిలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏవైతే జల్లు స్నానాలకు సంబంధించి షవర్లు ఏర్పాటు చేశారు. భక్తులంతా ఆ షవర్ల ద్వారానే ఆ జల్లు స్నానాల ద్వారానే వారు స్నానం ఆచరించి ఆ అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కృష్ణానదిలో 6 లక్షల పైబడి వరద ఉంది. ఎవరు నదిలోకి దిగే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదను ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఎవరైనా సరే కూడా ఈ ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకుని నదిలోకి దిగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. 2 అంచెల భద్రతా ఏర్పాటు చేశారు. అదే సమయంలో గజ ఈతగాళ్ళు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇక్కడ నియమించిన పరిస్థితి. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో అటు జగ్గేపేట మండలంలోని రావిరాల, ముక్త్యాల గ్రామాలకు సంబంధించి వరద నీరు చుట్టుముట్టింది. ఆ వరద నీరు కారణంగా ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ వరద ఉధృతి మరికొంత కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి.